రాజంపేట అనే గ్రామంలో ధర్మయ్య అనే పేదవాడు నివసించేవాడు. అతనికి సీత, లక్ష్మి అనే ఇద్దరు అందమైన మంచి గుణమున్న కూతుళ్లుంటారు. ధర్మయ్య ఎంత కష్టపడినా పూట గడవడానికి తప్ప పిల్లల పెళ్లిళ్లకు సరిపడే డబ్బు కూడబట్టలేకపోతాడు. ఒకరోజు, తల్లి, ఇంత పేదరికంలో ఉన్న నేను మీకు పెళ్లి చేసి అత్తారింటికి ఎలా పంపించాలో అర్థం కావట్లేదమ్మా. నాన్నా, మీరలా బాధపడకండి. ఆ దేవుడే ఏదో దారి చూపిస్తాడు. నీ మాటలు నాకు ధైర్యాన్ని పెంచాయమ్మా. మొన్న బడిపంతులు గారొచ్చి మీ పెళ్లి గురించి అడుగుతున్నాడు. ఊళ్ళో వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారమ్మా. మంచి సంబంధం వస్తే ఎవరికీ తల వంచకుండా మిమ్మల్ని పంపాలని నా కోరిక తల్లి. మరుసటి రోజు రాఘవయ్య అనే వ్యక్తి బడిపంతులతో కలిసి ఇంటికి వస్తాడు. ధర్మయ్య గారు, మీ కూతురు సీత గురించి చాలా విన్నామండి. మా అబ్బాయి సురేష్కు తగిన అమ్మాయి అనిపించింది. అందుకే సంబంధం ఖాయం చేసుకుందామని వచ్చాం. మీరెంత గొప్ప మనసు చేసుకుని సంబంధం కోసం రావడం మా అదృష్టం బాబు. అమ్మాయిని చూశారు కదా, మీకు నచ్చిందా? మా అబ్బాయికి సీత చాలా బాగా నచ్చిందండి. గుణంలోనూ అందంలోనూ ఆమెకు ఎవ్వరూ సాటిరారు. ఇకపోతే నా కొడుకు సురేష్ గురించి మీకు తెలిసిందేగా. అతడికి నచ్చి వెళ్లమంటేనే నేనొచ్చాను. అయ్యా రాఘవయ్య గారు, చాలా సంతోషంగా ఉందయ్యా. మీలాంటి గొప్పోళ్ళు నా బిడ్డను చేసుకోవడం మా అదృష్టం. ధర్మయ్య గారు, ఒక చిన్న మాట. మాకు ఎలాంటి కోరికలు లేవు, కాని మా ఆస్తి అంతస్తు మీకు తెలియదు కాదు. అందుకని బంధువుల దగ్గర మా పరువు కూడా నిలబెట్టుకోవాలిగా. అందుకే మేం కొంచెం కట్నం ఆశిస్తున్నాం. అయ్యా, మా ఆర్థిక పరిస్థితి చూస్తూనే ఉన్నారుగా బాబు. మేమేమివ్వగలం? ఒక 50 వెండి కాసులు మాత్రమే. అది కూడా మా చుట్టాల్లో మాట నిలబెట్టుకోవడానికి మాత్రమే. మీరు కనుక 10 రోజుల్లో ఆ డబ్బును సిద్ధం చేయగలిగితే నేను మీ కూతుర్ని మా ఇంటికి కోడలిగా సంతోషంగా తీసుకువెళ్తాను. లేదంటే ఈ సంబంధం గురించి మర్చిపోండి. అయ్యా, మా పరిస్థితి మీకు తెలియంది కాదు బాబు. అంత డబ్బిచ్చే స్తోమత మాకు లేదు బాబు. అయితే మరి మీ ఇష్టం. ఇక నేను వెళ్ళొస్తాను. ఇంత మంచి సంబంధం మళ్ళీ రాదు. ఇప్పుడేం చెయ్యాలి? ఎవరిని అడగాలి? బాధపడకండి నాన్నా. ఇది కాపోతే ఇంకో సంబంధం. మన స్థాయికి తగిన సంబంధం మనం చూసుకుందాం. అంతేగాని ఇది అవమానంగా భావించకండి. అలా పేదరికం తనని వేధిస్తున్నా బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించిన ధర్మయ్య తన కూతుళ్ల పెళ్లిళ్లు ఎలా అవుతాయా అనే బెంగతో లోకాన్ని విడిచి వెళ్లిపోతాడు. ఎంతో ప్రేమించే నాన్న చనిపోయేసరికి సీత, లక్ష్మి ఇద్దరూ దుఃఖంలో ఉంటారు. ఓ రోజు తండ్రి చనిపోయిన దుఃఖంలో ఉన్న సీతతో రాఘవయ్య మళ్లీ వచ్చి ఇలా అంటాడు. చూడమ్మా సీత, ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది మీకు. ఇక తల్లి తండ్రి లేని కడు పేదరికంలో ఉన్న మీకు పెళ్లెవరు చేస్తారు? కనీసం సంబంధాలు చూసే నాథుడు కూడా లేడు. ఇక మీ కర్మ అంతే తల్లి అని అతను వెళ్ళిపోతాడు. రాఘవయ్య కఠినమైన మాటలకు సీత చాలా బాధపడుతుంది. అయినా ధైర్యం తెచ్చుకుని తనలో తాను, ఇలాంటి వారి మాటలకు బాధపడుతూ కూర్చుంటే మా జీవితం ఇక్కడే ఆగిపోతుంది. నాన్న పోయాక ఇల్లు గడవడం గగనమైపోతోంది. కట్టెలమ్మి వచ్చే డబ్బులతోనే చెల్లెల్ని పోషించుకోవాలి, పెళ్లి చెయ్యాలి అని మనసులో అనుకుంటుంది. అలా కట్టెల కోసం దగ్గర్లోని అడవికి వెళుతుంది. ఒంటరిగా కట్టెలేరుకుంటూ అడవి లోపలికి వెళుతుంది. తెలియకుండానే చాలా సమయం గడిచిపోతుంది. అమ్మో, చాలా ఆలస్యమైపోయింది. చీకటి కూడా పడుతోంది. త్వరగా వెళ్ళాలి. ఆలస్యం చేస్తే దారి తప్పుతానేమో. అప్పుడే ఒక చెట్టు చాట నుంచి ఒక మూలుగు వినిపిస్తుంది. సీత భయంతో నెమ్మదిగా వెళ్లి చూస్తే పట్టువస్త్రాలు ధరించిన ఒక యువకుడు స్పృహ లేకుండా పడుంటాడు. అయ్యో, ఎవరైనా పాపం ఇలా స్పృహ లేకుండా పడున్నాడేంటి? బాబూ, బాబూ, లేవండి, ఏమైంది? ఇంతలో దూరం నుండి దొంగల కేకలు, కాళ్ల చప్పుడు వినిపిస్తాయి. ఆడిటే వచ్చాడు. గాయంతో ఎక్కువ దూరం వెళ్ళాడాడు. అన్నాగలు డబ్బు మన సొంతం కావాలా? త్వరగా ఎతకండి. దేవుడా, దొంగలా! ఇప్పుడితన్ని కాపాడకపోతే చంపేస్తారు. ఇతన్ని ఎక్కడికి తీసుకువెళ్లను? నా దగ్గర సమయం లేదు. ఇప్పుడేం చెయ్యాలి? ఒక పని చేస్తాను. ఇప్పటివరకు పోగు చేసిన ఈ కట్టెల్ని ఈ యువకుడి మీద పరుస్తాను. అలాగే పైన మరికొన్ని ఆకులు వేసి అతను కనిపించకుండా కప్పేస్తుంది సీత. తానేమీ తెలియనట్టు పక్కనే కట్టెలేరుకున్నట్లు నటిస్తూ ఉంటుంది. ఆ ఇద్దరు దొంగలు అక్కడికి వస్తారు. ఏ పిల్ల, ఇటేపో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూసావా నువ్వు? ఎవరండి? ఎర్రటి చొక్కా వేసుకున్న ఆయనేనా? అవును, ఆడే. ఎటెళ్ళాడు? త్వరగా చెప్పు. అదిగో
అటువైపు లోయుంది కదా, అటువైపుగా పరిగెత్తడం నేను చూశాను. చాలా వేగంగా వెళ్తున్నాడండి. పిలిచినా చూడకుండా వెళ్తున్నాడు రేయ్, త్వరగా పదరా, ఆ లోయ దాటకముందే పట్టుకోవాలా అంటూ దొంగలటువైపు పరిగెడతారు. వారు వెళ్లిన కాసేపటికి సీత ఊపిరి పీల్చుకుంటుంది. కట్టెలను పక్కకు జరిపి తన దగ్గర ఉన్న చిన్న నీళ్ల పుడ్డి తీస్తుంది. బాబూ, లేవండి, వాళ్ళు వెళ్ళిపోయారు. కొంచెం నీళ్లు తాగండి. ఆ యువకుడు మెల్లగా కళ్ళు తెరుస్తాడు. సీత అతనికి నీళ్లు తాగిస్తుంది. నువ్వెవరు? నన్నెందుకు కాపాడావు? వాళ్ళు నిన్ను కూడా చంపేసేవారు కదా, నువ్వు పారిపోకుండా ఇక్కడే ఉన్నావంటి? చంపేసేవారేమో, కాని ఒక ప్రాణం పోతుంటే చూస్తూ ఉండడం ధర్మం కాదు కదా. మీరెవరో నాకు తెలీదు, కాని ఇప్పుడు మీరు సురక్షితంగా ఉన్నారు. నాకంతే చాలు. ఈ రోజుల్లో ప్రాణాలకు తెగించి సాయం చేసేవాళ్లుంటారని అనుకోలేదు. నీ ధైర్యం, నీ నిజాయితీ నాకు ప్రాణదానం చేశాయి. ఇంతకీ నీ పేరు? నా పేరు సీత. నువ్వు కాపాడకపోతే ఆ దొంగలు నన్ను చంపేసేవారు. ఈ విక్రమ్ నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాడు. అయినా మీరింకా కోలుకోలేదు బాబూ. మెల్లగా లేవండి. ఆ దొంగలు మళ్లీ రాకముందే ఇక్కడి నుండి వెళ్లిపోవడం మంచిది. మెల్లగా లేవండి. సీత, నాతో మా ఇంటికి రా. మా నాన్నగారు గద్వాల కోటలో పెద్ద మంత్రిగారు. నువ్వు చేసిన ఈ సాయానికి బదులుగా నీకు ఏం కావాలో అదిస్తారు. నగలు, బంగారం నీ పేదరికాన్ని క్షణంలో మాయం చేస్తాయి. ఇకపై నువ్వు ఇలా కట్టెలు మోయాల్సిన అవసరం ఉండదు. క్షమించండి బాబూ. నేను మీకు సాయం చేసింది మీ దగ్గర ఏదో ఆశించి కాదు. ఒక మనిషి ప్రాణం ప్రమాదంలో ఉందని తెలిస్తే ఎవరైనా చేయాల్సిందే నేను చేశాను. కానీ నువ్వు చేసిన సహాయానికి ఏదైనా బహుమతి తీసుకుంటే నేను ఆనందిస్తాను. ప్రతిఫలం ఆశించి చేసేది వ్యాపారమవుతుంది బాబూ, సాయం కాదు. మా నాన్న మాకు నేర్పిన సంస్కారం ఎంతో విలువైనది. మీరు క్షేమంగా ఇంటికి వెళితే నాకంతే చాలు. త్వరగా వెళ్ళండి. సీత తన తలపై చీరను కప్పుకోవడం వల్ల ఆమె ముఖం విక్రమ్కు స్పష్టంగా కనిపించలేదు. కట్టెల మోపును తలపై ఎత్తుకుని వెళ్లిపోతూ ఉండగా విక్రమ్ చూస్తూ ఇలా అంటాడు. సీత, ఒక్క నిమిషం. ఇంతకీ నీ ఊరేది? నిన్ను మళ్ళీ ఎలా కలవాలి నేను? మనం కలిసే యోగం ఉంటే దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడులేండి. మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. కనీసం ఆమెను సరిగ్గా చూడలేక ఆమె వెళ్లిన దిశవైపు దీనంగా చూస్తూ ఉండిపోతాడు. ఎంతటి వింత అమ్మాయి! పేదరికంలో ఉన్నా ఎంతో ఆత్మాభిమానం గల అమ్మాయి. సీత, ఖచ్చితంగా నేను వెతికి పట్టుకుంటాను, చూస్తుండు. మరుసటి రోజు విక్రమ్ తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తండ్రి వస్తాడు. విక్రమ్, నీకో శుభవార్త తెచ్చానాయన. నిన్ను కాపాడిన సీత ఎవరో తెలిసిపోయింది. నిజంగానే నాన్నగారు? ఎక్కడ కనిపించింది? ఎలా ఉందామే? విక్రమ్ తండ్రి మంత్రిగారు రాఘవయ్య గారి ఇంటి ముందు కూర్చుని ఉంటారు. అక్కడ రాఘవయ్య తన ఇంటి కోడలు నిలబడి ఉంటారు. చూడండి రాఘవయ్య గారు, నా కుమారుడి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డువేసి ఎంతో ధైర్యంగా కాపాడింది మీ కోడలు సీత అని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. మంత్రిగారు, మీ అబ్బాయిని కాపాడిన ఆ పుణ్యాత్మురాలు నా కోడలు సీత. అందుకు మేం కూడా చాలా సంతోషపడుతున్నాం. తన ప్రాణాలకు తెగించి ఆ రోజు అడవిలో మీ అబ్బాయిని కాపాడకపోతే ఆ దొంగలు చాలా దారుణం చేసేవారు. చాలా సంతోషం రాఘవయ్య గారు. మీ కోడలి ధైర్యం సామాన్యమైంది కాదు. కానీ ఆ రోజు తన దగ్గర ఒక ఇత్తడి నీళ్లబుడ్డి ఉందని గుర్తుగా మా అబ్బాయి చెప్పాడు. ఇదిగోండయ్యా, ఆ రోజు తనతో పాటు తీసుకువెళ్లిన మంచినీటి ఇత్తడి బుడ్డి ఇదే. మంత్రిగారు ఆ బుడ్డీని పట్టుకుని సంతోషంతో బంగారు నాణేల మూటను బహుమతిగా ఇస్తారు. జరిగిందంతా కొడుకుతో చెబుతూ ఉంటారు మంత్రిగారు. రాజంపేటలో రాఘవయ్య గారి కోడలే అమ్మాయి. నువ్వు చెప్పిన ఆనవాళ్లు, ఆ నీళ్లబుడ్డి అన్నీ సరిగ్గా సరిపోయి బాబు. నిజంగానే నాన్నా? ఆమె క్షేమంగానే ఉంది కదా? చాలా క్షేమంగా ఉంది బాబు. ఆమె చేసిన ప్రాణదానానికి కృతజ్ఞతగా బంగారు నాణేలు, విలువైన బహుమతులు ఇచ్చి వచ్చాను. ఆ రాఘవయ్య గారు కూడా చాలా సంతోషపడ్డారు. విక్రమ్ ముఖంలో సంతోషమున్నా మరుక్షణమే సీతకు పెళ్లైందని తెలిసి బాధపడతాడు. అంతేకాకుండా అతనికి ఒక సందేహం కూడా కలుగుతుంది. నాన్నగారు, మీరు నిజంగానే ఆ బహుమతులు ఇచ్చారా, లేక నేను ఇంకా బాధపడతానేమో అనుకుని నాకు నచ్చ చెప్పడానికి అలా అంటున్నారా? అదేంటి బాబు అలా అంటున్నావు? నీ ప్రాణాలు కాపాడిన ఆ అమ్మాయికి సాయం చేయడం కంటే నాకు వేరే ముఖ్యమైన పనే ఉంటుంది. నేనే స్వయంగా వెళ్లి అన్నీ ఇచ్చి వచ్చాను. నీకెందుకంత అనుమానం వచ్చింది? నాన్నగారు, ఆ రోజు ఆ అమ్మాయి మాటలు ఇంకా గుర్తున్నాయి నాకు. ఆమె నేను ఎంత బ్రతిమాలినా, ఆఖరికి మీరు పెద్ద అధికారి అని చెప్పినా ఆమె నా వెంట రావడానికి కాని, ప్రతిఫలం ఆశించడానికి కాని ఒప్పుకోలేదు. పైగా మా నాన్న నేర్పిన సంస్కారం చాలా గొప్పదని చాలా గౌరవంగా మాట్లాడింది. అవును, పేదరికంలో ఉన్నప్పుడు ఆశపడటం సహజం కదా. ఇప్పుడు వాళ్ళ మామగారు ఒప్పుకుని ఉంటారు, అందులో సందేహం ఏముంది? అక్కడే నాకు అనుమానం వస్తుంది నాన్నగారు.
అంతటి ఆత్మగౌరవం ఉన్న అమ్మాయి కేవలం కొన్ని బంగారు నాణాల కోసం తన మాట మార్చుకుంటుందంటారా? ఆమె కళ్లల్లో ఉన్న ఆ గంభీరత ఆ రాఘవయ్య గారి కోడల దగ్గర ఉంటుందని నేను అనుకోవటం లేదు. నాకు ఒకసారి ఆ అమ్మాయిని స్వయంగా చూడాలని ఉంది నాన్నగారు. నువ్వు చెప్పేది కూడా నిజమే విక్రమ్. ఆ అమ్మాయి ప్రవర్తనలో అంతటి పట్టుదల ఉంటే ఇంత త్వరగా బహుమతులు తీసుకోవడం వింతే మరి. సరే, రేపే మనం రాజంపేట వెళదాం. ఆ సీత ఎవరో నువ్వే స్వయంగా చూసి నిర్ధారించుకో. అదలా ఉంటే సీత ఇంట్లో సీత చెల్లెలు లక్ష్మి ఒక మూల కూర్చుని కళ్లలో నీళ్లతో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ముభావంగా ఉంటుంది. సీత ఆమె దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది. ఏంటి లక్ష్మి, ఏవైంది? పొద్దుట్నుంచి గమనిస్తున్నాను. అస్సలు మాటే మాట్లాడటం లేదు. మొహం కూడా చిన్నపోయింది. ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్కా, ఊరికేనే. అక్క దగ్గర దాచొద్దు. నాన్న పోయాక నీకన్నీ నేనే కదా. ఏవైందో చెప్పమ్మా. అక్కా, ఇందాక నీళ్లు తేవటానికి బావి దగ్గరికి వెళ్తే ఊళ్ళో వాళ్ళంతా రాఘవయ్య గారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన కోడలు అడవిలో ఎవరో పెద్ద అధికారి కొడుకుని కాపాడిందట. మంత్రిగారు స్వయంగా వచ్చి వాళ్ళకి బంగారు నాణేల మూటలు బహుమతిగా ఇచ్చారట. అందులో బాధపడాల్సిందే ఉంది. ఎవరికో ఒకరికి మంచి జరిగింది కదా. రాఘవయ్య గారు మరింత ధనవంతులయ్యారు. అది వాళ్ల అదృష్టం. అది అదృష్టం కాదక్కా, అది అన్యాయం. అసలు ఆ రోజు విక్రమ్ అనే వ్యక్తిని కాపాడింది నువ్వే కదా. నువ్వెప్పుడూ తీసుకెళ్లే నీలబుడ్డి మాయమైందని వెతుకుతున్నావు కదా. అది రాఘవయ్య గారింట్లో ఉందట. నీ పేరు, నీ కష్టాన్ని వాళ్ళు దొంగిలించారు. సాహసం నువ్వు చేస్తే బహుమతులు వాళ్ళకొచ్చాయక్కా. సరే లక్ష్మి, ఆ రోజు నేను సాయం చేసింది ఒక మనిషిగా, అంతేగాని ప్రతిఫలం కోసం కాదు. అలా వచ్చే ధనం మనకు అక్కర్లేదే. వాళ్ళు అబద్ధం చెప్పి బహుమతి తీసుకుంటే తీసుకొని, అది మనకనవసరం. కాని అక్కా, నాన్నుంటే ఇలా జరిగేదా? నీకు జరగాల్సిన సత్కారం ఆ నకిలీ సీతకు జరుగుతూ ఉంటే నా మనసు తట్టుకోలేకపోతోందక్కా. చూడు లక్ష్మి, నిస్వార్థంగా మన పని మనం చేసుకుందాం. ఆ తర్వాత అంతా దేవుడే చూసుకుంటాడు. ఈ కట్టెలమ్మితే గాని సాయంత్రం మనకి కూడు దొరకదు. సరే, అవన్నీ ఆలోచించకు. అన్నం తిను. చాలా సమయమైంది. నేను త్వరగానే తిరిగొస్తాన్లే. విక్రమ్ అతని తండ్రి రాఘవయ్య ఇంటికి వస్తారు. అయ్యా నమస్కారం. ఏమిటి మళ్ళీ ఇటొచ్చారు? నాతో ఏవైనా పనుందా? ఒకసారి మా అబ్బాయి మీ కోడలు సీతకి స్వయంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాడు. అందుకే ఇలా వచ్చామండి. దాందే ఉందయ్యా, ఇప్పుడే పిలుస్తాను. అమ్మాయి సీత, మంత్రిగారు వచ్చారమ్మా, త్వరగా బయటికి రా. రాఘవయ్య కోడలు మెల్లగా బయటకొస్తుంది. ఆమె భయంగా విక్రమ్ వైపు చూడకుండా తలదించుకుంటుంది. బాబు విక్రమ్, చూడనైనా, నిన్ను కాపాడిన నీ ప్రాణదాత ఈమె కదా? ఆ అమ్మాయిని తీక్షణంగా గమనిస్తాడు విక్రమ్. ఎందుకో మనసొప్పుకోవటంలేదు. ఆ రోజు అడవిలో నేను చూసిన ఆ అమ్మాయిలో ఉన్న ఆత్మవిశ్వాసం ఈమెలో లేదు. పైగా రాఘవయ్య గారు ఈమెను తన కోడలు అంటున్నారు. రాఘవయ్య గారు, ఈమె మీ కోడలే కదా? అవును బాబూ, నా కోడలే. పేరు సీత. అంటే ఈమెకు పెళ్ళైపోయిందనమాట. అవును బాబూ, మా అబ్బాయికిచ్చి 2 నెలల క్రితమే పెళ్లి చేశాం. చాలా బుద్ధిమంతురాలు, ధైర్యవంతురాలు కూడా. అందుకే మిమ్మల్ని కాపాడగలిగింది. అందులో సందేహమే లేదు. నాన్నగారు, ఇక్కడే పెద్ద తప్పు జరుగుతోంది. నన్ను కాపాడిన ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఆమె నాన్న నేర్పిన సంస్కారం అమ్మకానికి లేదు అని చెప్పినట్లు గుర్తుంది. నాకు పెళ్ళయింది అని చెప్పలేదు. ఒక వివాహిత పరాయి పురుషుడితో అలా మాట్లాడుతూ ఆ మాటల్లో ఉన్న ధైర్యం చూస్తే ఆమెకు ఖచ్చితంగా పెళ్లి కాలేదు అని నా నమ్మకం. అదేమిటి విక్రమ్, ఆనవాళ్లన్నీ సరిపోయాయి కదా. అమ్మా, ఒక్కసారి నా వైపు చూడండి. ఆ రోజు నన్ను కట్టెల మోపుతో కప్పిపెట్టినప్పుడు నేను నీకేం చెప్పానో గుర్తుందా? ఆ కట్టెలు నా మీద వేయమని నేనే కదా అడిగింది. అవునండి, మీరే చెప్పారు. అందుకే నేనలా చేశాను. చూశారా నాన్న, అసలు ఆ రోజు నేను స్పృహలోనే లేను. నేను ఏమీ అడగలేదు ఆమెని. ఆమె సమయస్ఫూర్తితో నన్ను కాపాడింది. ఈమె అబద్ధం చెప్తోంది. రాఘవయ్య గారు, బహుమతుల కోసం మీ కోడలికి సీత అని పేరు మార్చి మమ్మల్ని మోసం చేస్తారా? మీకు సిగ్గుగా అనిపించడం లేదు? లేదు బాబూ, అది సత్యం ఎప్పుడూ దాగదు నాన్న. ఇక పదండి వెళదాం. ఇద్దరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. తండ్రి విక్రమ్తో ఇలా అంటాడు. బాబు విక్రమ్, ఆ రాఘవయ్య చేసిన పనికి నాకు చాలా కోపంగా ఉంది. కేవలం కొన్ని బంగారు నాణేల కోసం ఒక అబద్ధపు సీతను సృష్టించాడు. ఇప్పుడు అసలైన సీతను మనం ఎలా గుర్తుపట్టగలం? ఊరంతా వెతికినా అందరూ తామే సీత అని అబద్ధం చెప్తే ఇక కనిపెట్టడం ఎలా? నిజమేనన్నా, బంగారం కోసం లోకం ఎంతకైనా తెగిస్తుంది. కాని నాకు కావలసింది సీత అనే పేరు కాదు, ఆ పేరు వెనుక ఉన్న నిజాయితీ,
దానికోసం నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది నాన్నగారు. ఏమిటా ఉపాయం నాయనా? రేపు శనివారం గ్రామ శివాలయంలో ప్రత్యేక పూజలుంటాయి. ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ ఆ గుడికి వస్తారు. అప్పుడు నేను ఒక పథకం వేసి అసలైన సీతను పట్టుకుంటాను. అదెలా సాధ్యం? చాలామంది అమ్మాయిలొస్తారు కదా. చాలా కష్టమైన పని నాయనా అది. నా ప్రేమ నిజమైతే రేపు నేను వేయబోయే పథకంలో సీత ఖచ్చితంగా దొరుకుతుంది నాన్నగారు. అలా మరుసటి రోజు విక్రమ్ తన తండ్రితో కలిసి ఆ ఊళ్ళో ఉన్న శివాలయం దగ్గరకు వెళ్తాడు. నాన్నగారు, నేను గుడిమెట్ల మీద అందరికీ కనిపించేలా నకిలీ రత్నాల హారాన్ని వదిలేస్తాను. అటుగా వెళ్లేవారు దాన్ని చూస్తారు. ఎవరైతే ఆశతో దాన్ని తీసుకుని దాచుకుంటారో వారు సీత కాదు. కాని ఎవరైతే ఆ ఆహారాన్ని తిరిగి ఇచ్చేయాలని ప్రయత్నిస్తారో ఆ నిప్పులాంటి నిజాయితీ ఉన్న అమ్మాయి సీత. చాలా గొప్ప ఆలోచన విక్రమ్. ఆభరణాల మీద ఆశలేని ఆ మనసే నిన్ను ఆ రోజు కాపాడింది. ఆ మనసే ఈరోజు మనకు దారి చూపిస్తుంది. అలాగే చేద్దాం. శివాలయంలో గంటలు వినిపిస్తూ ఉంటాయి. విక్రమ్ మరియు అతని తండ్రి శివాలయం ముందున్న ఒక చెట్టుచాటున నిలబడి గమనిస్తూ ఉంటారు. విక్రమ్ రత్నాల హారాన్ని మెట్లమీద పడేస్తాడు. విక్రమ్, చాలామంది అమ్మాయిలొస్తున్నారు. నీ పథకం పారుతుందంటావా? చూడండి నాన్న, బంగారం మనుషుల అసలు రంగును బయటపెడుతుంది. నా అసలు సీత దొరుకుతుంది నాన్నగారు. మొదటి అమ్మాయి హారాన్ని చూసి అటూ ఇటూ చూస్తుంది. ఎవరూ లేరని నిర్ధారించుకుని చటుక్కున తీసి తన కొంగులో దాచుకుని వేగంగా వెళ్ళిపోతుంది. ఈమె కాదు, ఆశ ఆమె కళ్ళను కప్పేసింది. విక్రమ్ వెళ్లి మరో హారం మెట్లమీద పెట్టి వస్తాడు. కాసేపటికి సీత తన చెల్లెలు లక్ష్మితో కలిసి వస్తుంది. మెట్లెక్కుతుండగా ఆమె కళ్ళు ఆ మెరుస్తున్న హారంపై పడతాయి. హారాన్ని చేతిలోకి తీసుకుని ఇలా అంటుంది. లక్ష్మి, చూడు, ఎంత పెద్ద హారం! ఎవరో భక్తులు పాపం పొరపాటునిక్కడ పోగొట్టుకున్నారు. అవునక్క, ఇది నిజమైన రత్నాల హారంలా ఉంది. దీంతో మన కష్టాలన్నీ తీరిపోతాయి కదా. అదే మాట లక్ష్మి, మంది కాని వస్తువు మనకి పావుతో సమానం. పాపం ఎవరో పుణ్యాత్మురాలు తన మొక్కు తీర్చుకోవడానికి తెచ్చిందేమో. ఇప్పుడది పోయిందని ఎంత తలడిల్లుతోందో. సీత ఆ హారాన్ని తీసుకుని జాగ్రత్తగా గుళ్ళో ఉన్న పంతులుగారి దగ్గరకు వెళ్తుంది. అయ్యా, గుడి మెట్ల మీద మాకు ఈ విలువైన హారం దొరికింది. ఇది నా దగ్గర భద్రంగా ఉంది అని చాటింపు వేయించండి. సరి అయిన ఆనవాళ్లు చెప్పిన వాళ్ళకి నేను దీన్ని అప్పగిస్తాను. విక్రమ్ ఆ మాటలు వినగానే వేగంగా ఆమె ముందుకు వస్తాడు. సీత అతన్ని చూడగానే గుర్తుపట్టి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. సీత, ఆ హారం నాదే. కావాలనే నేను దాన్ని అక్కడ ఉంచాను. బాబూ, మీరా? ఇంత విలువైన నగను అలా మెట్ల మీద వదిలేశారేంటి? ఎవరైనా దొంగిలిస్తే ఏమయ్యేది? అయినా మీరు ఇక్కడున్నారేంటి? మీరిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు కదా? దొంగిలించేవాళ్లు చాలామంది వచ్చారు సీత. కానీ దాన్ని పోగొట్టుకున్న వాడి బాధ గురించి ఆలోచించే మనసు ఒక్క నీకే ఉంది. ఆ రోజు అడవిలో ప్రాణదానం చేశావు. ఈ రోజు నా నమ్మకాన్ని నిలబెట్టావు. నీ నిజాయితీయే నిన్ను నాకు పట్టించింది. అమ్మా సీత, నీ గుణం మాత్రం మాటల్లో చెప్పలేనిది. నిన్ను మా ఇంటి కోడలుగా స్వీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నీకు అంగీకారమేనా? అక్కా, చూసావా? నీ మంచితనం వల్లే ఇంత గొప్ప సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. కాదనకుండా ఒప్పుకో అక్కా. సీత, ఆ రోజు అడవిలో నేను నీ ముఖం సరిగ్గా చూడలేకపోయినా నీ మాటల్లోని గౌరవం చూసి నిన్ను ప్రేమించాను సీత. నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు సమ్మతమేనా? సీత మెల్లగా తలెత్తి విక్రమ్ వైపు చూసి పెదవులపై చిన్న చిరునవ్వుతో మౌనంగా అంగీకరిస్తుంది. ఇంతటి సంస్కారం ఉన్న అమ్మాయి మన ఇంటి కోడలుగా రావడం మన వంశానికే గర్వకారణం. ఇక వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను. ధర్మయ్య ఆత్మకు శాంతి లభించింది. ఏ లోకమైతే సీతను పేదరాలు అని హేళన చేసిందో అదే లోకం ఆమె నిజాయితీకి సాగిలబడింది. అవును, బంగారం కంటే గొప్పది మంచి మనసు. ఆస్తి కన్నా మిన్న ఆత్మగౌరవం. ఆ రెండూ సీతకున్నాయి.